అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురువు చేద్దాం. ఆకాశం మీద ఉమ్మెత్తే ఏమైతుందో అందరికీ ఎరికే. రేవంత్ సార్ కూడా బాగా ఎరికే. అరే గా రైతు బంధు పైసలు సక్కగియ్యురి, ఎరువులు కరెక్ట్గా ఇచ్చేటట్టు చూడుర్రి, ఇతరన 2500 రూపాయలు ఇయ్యురి, 2 లక్షల నౌకర్లు ఎటువా, 6 గ్యారంటీలు ఏమాయంటే గవర్ని పక్కకు పెట్టి బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రేశం. కేసీఆర్ సార్ మీద కండ్ల మంటతనం పెట్టుకునుడే అవుతున్నది మన సర్కార్కు. గిట్లనే అంటుర్రోలా జనాలు. ఎందుకంటే గా ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతోని కేసీఆర్ సార్కే నోటీసులు ఇచ్చిరు. ఇక చెప్పు కదా, మరి మన తెలంగాణ ఊకుంటుందా? అగ్గి ఉడుతున్నది. అగో మన కేసీఆర్ సార్కు సిట్ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చిరోలా. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతోని శుక్రవారం పగిలిటి కేసీఆర్ సార్ను విచారణ చేస్తారట. మీరే చెప్పురి, ఇది కచ్చ కాకుంటే ఇంకేంటిది? చిన్న పోరని కూడా అర్థమవుతుంది కదా. రేవంత్ సారు ఏమంటా సీఎం కుర్చీలా కూర్చున్నాడు. అప్పుడే చెప్పే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, జైలుకు పంపుతా, అట్లా ఇట్లా చేస్తా అని. అగో గందుకే తాపకోసారి ఏదో ఒక ఇగురం ముంగడ పెట్టుకొని ఇప్పుడు సార్కే నోటీసులు ఇచ్చిరు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది లేదని కోర్టులే కేసులు కొట్టేసినాయి. సూర పట్టుకొని యాలాడినట్టు కొట్టేసిన కేసును పట్టుకొని నోటీసులు అనుకుంటా పొద్దెల దీసుడేంది. గిందుకేనా తెలంగాణ జనాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది? గిందుకేనా అధికారంలో కూర్చోబెట్టింది? పోలీసు ఆఫీసర్లు అందరూ నా మాట వింటారు కదా అని ఇక వాళ్ళను తోలు బొమ్మలు ఆడిచ్చినట్టు ఆడిచ్చుడేనా సర్కార్ పని? కాదు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారో పోలీసు వాళ్ళకు తెలియదా? తెలుసు కూడా సిట్ ఆఫీసర్లు నోటీసులు పంపుడేంది? ఒకసారి కేసీఆర్ కన్న తెరిస్తే ఒకసారి పిలిపిస్తే అగ్నిగుండం అయిపోతుంది తెలంగాణ. ఏం చేసినందుకు ఇలా కేసీఆర్ లేకపోతే మీరు ముఖ్యమంత్రులు అవుతుండ్రా, పిసిసి ప్రెసిడెంట్లు అవుతుండ్రా? ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అయినరు? ఎంతమంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణ వాళ్ళు? అంటే ఇవన్నీ చేసింది పాపమ్మా. ఇంటింటికి మా పిల్లలు నీళ్ళు లేక ఊరు బయటకు నీళ్ళు తాగుతున్నారు, కన్నా కష్టాలు పడుతున్నారని ఇంటింటి ముందర నల్లబెట్టింది పాపమ్మా. 200 రూపాయలు 2000 పెన్షన్ చేసింది పాపమ్మా. ఏం చేసింది, ఏం తప్పు చేసిండని కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము సత్తా లేక మరీ నీచంగా దిగజారి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి పిలుస్తారా? మీరు చేస్తుంది ఏంటంటే, కేసీఆర్ లాంటి వాడు ఉంటే ఈ దేశంలో దేశవ్యాప్తంగా కూడా ఇది అడుగుతారు, ప్రజలు అడుగుతారు అని చెప్పి ఇలా కాంగ్రెస్ బీజేపీలు రెండు కలిసి నాటకాలు ఆడి ఇలా కేసీఆర్ని బదనాం చేయాలని ప్లాన్ చేస్తారు. కేసీఆర్ అయిపోయింది, కేటీఆర్ అయిపోయింది, హరీష్ రావు గారు అయిపోయింది, సంతోష్ రావు అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బదనాం చేస్తే కేసీఆర్ కుటుంబం లేకపోతే మాకు ఇంకా అడ్డల్పు లేకుండా ఉంటుంది. ఒకసారి కాంగ్రెస్, ఒకసారి బీజేపీ మేము పరిపాలించుకోవచ్చని ఈ కుట్ర చేస్తారా మీరు? కాదు. ఓ దిక్కు 6 గ్యారంటీలు వాట్క మీదికి వేయి. ఈ రేవంత్ సర్కార్ పాలనలా రోడ్డెక్కినోళ్ళు లేరు, రైతులు హరికోజ వాడుతురు. వాళ్ళకు రైతు బంధు చక్కగా రాలే, రుణమాఫీలు చేయరు, ఎరువులు ఇచ్చింది లేదు. ఇక బడి పిల్లలైతే గోసపడ్డారు, నిరుద్యోగులు నౌకర్లు లేవని ధర్నాలు చేశారు. ఆడబిడ్డలకు ఇత్తనన్న 2500 అని నిలదీత్తాన్లు. కళ్యాణ లక్ష్మి కింద 1 లక్ష రూపాయలు తులం బంగారం ఎటువా అని అడుగుతురు. స్కూటీలో ముచ్చట్లే లేదు. ఈ 2 ఏళ్లల్లా ఒక్కటంటే ఒక్క పని కూడా చక్కగా చేసిందే లేదు. గీ పనులు చేయురి సారు అంటే ఎంతసేపు బీఆర్ఎస్ లీడర్ల మీద పగబట్టినట్టే చేసుడు. గిట్లా పగబట్టుకొని అధికారంలో కూర్చోబెట్టిరా, 6 గ్యారంటీలు అమలు చేస్తారని ఓట్లేసిరా. అసలు సంగతి తిడిచిపెట్టి కేసులు నోటీసులు అనుకుంటా ఏండ్లకేండ్లు ఎలదీసుడేంది? ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి వ్యక్తి, తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారికే ఇవాళ సిట్టి నోటీసులు ఇవ్వడం అంటే ఇది తెలంగాణ యావత్ సమాజానికి, తెలంగాణ అస్తిత్వానికే సిట్టి నోటీస్ ఇచ్చినట్టుగా భావిస్తూ ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి కక్ష సాధింపుడు చేసుడు తప్పిస్తే పరిపాలన ఏం చేయట్లేదు, పాలన గాలికి వదిలేసినాడు. ఆయన
ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చినప్పుడు ప్రజల దృష్టిని మరచడానికి ఇట్లా కాళేశ్వరం కమిషన్లని, సిట్టులని, ఫోన్ ట్యాపింగ్ అని రకరకాల పేర్లతో ఒకసారి కేటీఆర్ గారిని, ఒకసారి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని, అదే పనిగా మొన్న సంతోష్ రావు గారిని అదే పనిగా వేధింపుడు పెట్టుకున్నాడు. ఇప్పటికే హరీష్ రావు సార్కు, కేటీఆర్ సార్కు, సంతోష్ రావు సార్కు నోటీసులు ఇచ్చి విచారణ చేసారు. కేసీఆర్ సార్కు కూడా నోటీసులు ఇచ్చి సంబరపడ్డాడు. గిదేం తనిఖీ కావచ్చు, గిట్లనే గరమైతురోల జనాలు. అందుకే జనం రోడ్ల మీద కచ్చిరు. 14 ఏళ్లు కొట్లాడి సావు నోట్ల తలకాయ పెట్టిన కేసీఆర్ సార్కు నోటీసులు ఇచ్చుడుతోనే రేవంత్ సర్కార్ మీద గరమైరు. హైదరాబాద్ పట్నం నుంచి మారుమూల పల్లె దాకా ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తుండ్రు. రేవంత్ సారు దిష్టి బొమ్మలు కాలబెట్టి నిరసన చేస్తున్నారు. తెలంగాణ కేసీఆర్ కు ఇచ్చిన సిట్ నోటీసులు వెంటనే కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఎంత దుర్మార్గమైన చర్య ఒక్కసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. గతంలో ఆయన తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కేసులు అయినాయి, జైలుకు పోయిండు, ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసం పోరాటం చేసిండు. ఆయన భయపడేటోడు కాదు, ఉద్యమకారులు ఎవరు కూడా భయపడేటోడు కాదు, దేనికైనా తెగించి పనిచేసేటోడు. ఎవరైనా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి. మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. తెలంగాణ రాకముందు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎట్లుండే తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా నీళ్లు తీసుకొచ్చాడు, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చాడు, రైతులను బాగు చేశాడు, రైతు బంధు చేశాడు, రోడ్లు బాగు చేశాడు, గ్రామాలు బాగు చేశాడు, తండలం బాగు చేశాడు, పట్టణాలను బాగు చేసిన మహానుభావుడు ఆయన ఏ రాష్ట్రం నుంచి తిరిగా కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు, పెన్షన్ 200 ఉంటే 2000 చేశాడు, ఎన్నో స్కీమ్స్ చేసి ప్రజలను ఆదుకున్న మహానుభావుడు. తెలంగాణ కోసం పోరాటం, అతనికి నోటీస్ ఇస్తావా? సిగ్గున్నదానే రేవంత్ రెడ్డి గారు? నీ అంత బ్రోకరు, నీ అంత ఇవాడు ఉన్నాడా? నీ అంత అబద్ధాల కోరు, నీ అంత అవినీతి పరుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో లేడు. నెంబర్ 1 వస్తావు నువ్వు అలా. ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తే ప్రజలు ఊరుకుంటారా? తంతరు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీలో తన్ని గ్రామాలని చెల్లగొట్టే రోజు వచ్చింది. ఈడ ఇంకోటి చెప్పాలి, కేసీఆర్ సార్కు నోటీసులు ఇస్తున్న టైములే సంగారెడ్డి జిల్లాల పగటిలి అన్నం తిని 22 మంది బడిపిల్లలు దవాఖానలో పడ్డారు. మరి దీనికి జిమ్మదారి ఎవరు? వీళ్ళ సంగతి కదా చూసుకోవాల్సింది. 2 ఏళ్ళు అవుతున్నా ఒక్క నౌకరు చక్కగా ఇచ్చింది లేదు. గా ఉద్యోగుల సంగతి కదా సర్కారు చూడవలసింది. పింఛన్లు పెంచుతామని చెప్పిరు, గవిటి గురించి కదా ఆలోచించవలసింది. అన్ని పక్కకు పెట్టి ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని ఎట్లా నాశనం చేయాలి, కేసీఆర్ సార్ను ఎట్లా గోసబుచ్చుకోవాలి, కేటీఆర్ ను ఎట్లా బద్నాం చేయాలి, గులాబీ పార్టీ లీడర్లను ఎట్లెట్లా బెదరగొట్టాలి, గివ్వ ఆలోచించేటి కథకు నవాలేదు. గిట్లనే కోపానికి అత్తాళ్ళు తెలంగాణ పబ్లిక్. ఇప్పుడు మనం మేడారంకు పోదాం రారి. అసలు అక్కడ ఏమన్నా జనాలున్నారా? లక్షల మంది వచ్చిరు వనదేవతలను మొక్కును చెల్లించుకునేటందుకు. మేడారం గద్దెల మీద ఆ వనదేవతలను చూసేటందుకు 2 కళ్ళు సాల్తనే చాలు. పారి చలో మేడారం. జాతరలో ప్రభంజనం, ఆకుపచ్చ గర్భగుడిల భక్త జనం. మేడారం జాతరలో ప్రభంజనం, ఆకుపచ్చ గర్భగుడిల భక్త జనం. ప్రకృతికే ప్రణమిల్లే మహాజనం, చెట్టు కొమ్మ దేవతైన పర్వదినం, చెట్టు కొమ్మ దేవతైన పర్వదినం. అన్నపల్లి కారణ దిన అమ్మోరు, తెలంగాణ కుంభమేళ జనహోరు. మేడారం గద్దె మీద సమ్మక్క, కోట్ల జనులు కొలిచి మొక్క సారక్క. వారేవా అగ చూస్తురా మేడారం ఎట్లా నిండిపోయిందో జనాలతోని. లక్షల మందితోని కిటకిటలాడుతాంది. అడవి దేవతలను మొక్కుకునేందుకు మన రాష్ట్రంలోకి వెళ్ళే కాదు, దేశం 4 దిక్కులకెళ్ళి జనాలు వచ్చారు. ఆధిపత్య విలువలపై జమిడిక మోగించినోళ్ళు, తగా పట్ట బతుకులకు పోరాటం నేర్పినోళ్ళు, అరపీడనకెదురు నిలిచి ప్రాణాలర్పించినోళ్ళు, అడవి తల్లి గిట్టలకు ఇలవేలుపులైనోళ్ళు.
మేడారం గద్దె మీద సమ్మక్క కోట్ల జనులు కొలిచి మొక్కె సారక్క మన తనువుల నిలువెత్తు బంగారపు తూకమేసి తల్లులను తలుచుకొని మనసు నిండ కొలుసుకొని చల్లగా బతికే ఆశల ముడుపుల ముల్లెలు గట్టి సమ్మక్క సారక్కకు మొక్కులు చెల్లించుదామా బుజారం నాడు సారలమ్మ గద్దెకెక్కితే బేస్తారం నాడు చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లి జనాలకచ్చింది. ఇక సమ్మక్క సారలమ్మను చూసేటాందుకు రెండు కళ్ళు సాలనే సాలలే. ఏడజుడు జనాలు డప్పు సప్పుట్లు, డాన్సులు, షిగాలు, కోరిన కోరికలు తీర్చమంటూ బంగారంతోని మొక్కులు. అసలు ఎప్పుడు కాదు, మీరు చూసుడే కావాలి. మేడారం గద్దె మీద సమ్మక్క కోట్ల జనులు కొలిచి మొక్కె సారక్క గోదావరిలో ఎల్లో జీవజలం పరవళ్ళు జంపన్న వాగుల్లో కాళేశ్వర సాగునీళ్లు పోరాటపు దారుల్లో మారుతున్న ప్రతీకలు కుదురుకున్న బతుకుల్లో కొత్త ప్రగతి ఆనవాళ్ళు మన తెలంగాణలో ఉన్న మేడారం అనే చిన్న ఊర్లే దునియా మొత్తంలోనే గిరిజనులు చేసుకునే పెద్ద జాతర ఇది. రెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ జాతర కోసం కోట్ల మంది భక్తులు మేడారంతో ఓబడతారు. కానీ ఈసారి మేడారం జాతరకు వచ్చిన భక్తులు మస్తు తిప్పలు పడుతున్నటనులా ఏర్పాట్లు గీర్పాట్లు మస్తు చేసినామని సర్కారు మీది కంటున్నా కానీ వచ్చిన జనాలు మాత్రం అసలు గివేం ఏర్పాట్లు, గివేం సౌలతులు, అమ్మలను మనస్ఫూర్తిగా దర్శనం చేసుకునేటట్టు కూడా లేదని కోపానికి వచ్చిరు. గుడారాలు వేసుకున్నాం, బాత్రూమ్లు చక్కగా లేవు, చిన్నపిల్లల్ని వేసుకుంటా వాటర్కు 5-6 కిలోమీటర్లు పోయి తీసుకొని రావాల్సి వస్తుంది. వాష్రూమ్స్ బాత్రూమ్స్ అసలు లేనే లేవు. ఘోరంగా ఉంది పరిస్థితి. అయితే ఉండలేక వెళ్ళిపోదామనే అంటారు పిల్లలతో సహా. మేము ఉండలేకపోతున్నాం. మునుపు బాగుండే, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండే. ఒక్క రూమ్ కి వచ్చి చిన్న రూమ్ కి వచ్చి కనీసం 4 అడుగులు కూడా లేకుండా వేలకు డబ్బులు తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో జరిగినట్టు ఎప్పుడు మాకు జరగలేదు. నా చిన్నప్పటి నుంచి వస్తున్నా కానీ ఇట్లా జరిగినట్టు ఎప్పుడు జరగలేదు. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము అడిగేది గవర్నమెంట్ అడిగేది ఒకటే వాటర్ ఫెసిలిటీ, ఇంకోటి వచ్చేసి బాత్రూమ్స్, టాయిలెట్స్. లేడీస్కి అడిగేది బాత్రూమ్స్, నెక్స్ట్ మేము అడిగేది వాటర్. అంతే. మిగతా అంతా మేమే తెచ్చుకుంటున్నాం కదా. మేము గుడారాలు మీరేసిన ఎంత ఇవ్వమన్నా వింటున్నాం. 1000 రూపాయల 2000 3000 ఇచ్చుకుంటున్నాం. రెండే ఫెసిలిటీస్, వాటరును యూరినల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాష్రూమ్స్ 2 కరెక్ట్గా ఇస్తే చాలు. అంత మించి ఏం అడగలేదు. ఏం చేసిండండి? అన్ని కోట్లు వచ్చాయి. ఏం కోట్లు? ఎవరికి ఇచ్చాడు? ఆ కోట్లు గుడి కట్టుకున్నాడు అంతే. గుడి ఒకటి కట్టి మేము మొత్తం మస్తున్నాయన్న. ఏం చేయలే ఇక్కడ, ఏం లేదు అన్నట్టు. ఈ నెల 31వ తారీఖు నాడు దేవతలు మళ్ళా వనానికి బయలుదేరుతారు. పెద్ద జాతర అప్పుడే అయిపోతుంది. అప్పటిదాకా మేడారంలో గిట్లా ఉష్కే పోతే రాలినంత జనాలు ఉంటారు. మేడారం గద్దె మీద సమ్మక్క కోట్ల జనులు కొలిచి మొక్కె సారక్క అవుగాని పోలీస్ డిపార్ట్మెంట్లా చిన్న నౌకరంటే హోంగార్డే కదా. హోంగార్డు జీతం ఎంత ఉంటుందిలా? మా అంటే 20,000. సరే 30,000 వేసుకురాదు. కానీ ఒక హోంగార్డ్ అని ఉన్నాడులా కష్టపడి హోంగార్డ్ నౌకరీ చేసుకుంటా 20 కోట్ల రూపాయల ఆస్తులు కమాయించిండట. హోంగార్డుకు 20 కోట్ల ఆస్తులంటే చిన్న ముంచట్నా? ఇక ఎంత సిన్సియర్గా డ్యూటీ చేసిండో మరి ఆ సారును మనం కూడా దర్శనం చేసుకొని ఎట్టెట్ల పైసలు కమాయించిండు ఏంది కథ అరుచుకుందాం. ఇడా బుద్ధ విగ్రహం లెక్క కూసున్నాడు చూడు. గీననే గా హోంగార్డు. ఆంధ్రాయనే ఆన్నే హోంగార్డు కొలువు ఎత్తాడు. కానీ ఆస్తులు 20 కోట్ల రూపాయలు అంటే తాతలు కూడా పెట్టిన ఆస్తి కాదు. హోంగార్డు నౌకరు చేసుకుంటేనే గిన్ని కోట్లు కమాయించిండోలా. అబ్బరే బిడ్డ, హోంగార్డు కొలువు ఎత్తే గన్ని కోట్లు కమాయించొచ్చా? మరి పెద్ద పెద్ద నౌకర్లు ఎందుకు? వేస్ట్ కదా. సప్పుడు ఇంకా 10వ తరగతో ఇంటర్మీడియట్ చదివి హోంగార్డు కొలువు కమాయించుకుంటే అయిపోతుంది కదా. గిన్ని చదువులు ఎందుకు?
గీత కష్టం ఎందుకు అని కారడ్డమాడారు. అయితే హోంగార్డు పేరు శ్రీనివాసరావు. విజయనగరం జిల్లా పెద్ద పోలీస్ ఆఫీసులా కొలువు ఎత్తాడు. అయితే పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ల కంటే కూడా ఈ హోంగార్డే చాలా ఫేమస్ అవుతుండట. గట్లెట్లా ఫేమస్ అవుతుండవు ఏంది కథ అని ఏసీబీ ఆఫీసర్లు ఈయన ఇంటికొచ్చి షేకింగ్ చేసిర్రోల్లా. 20 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయట ఒక్క రోజుల్నే. ఇంకా బయటపడని ఇంకెన్నునియో మరి. ఇక ఏసీబీ ఆఫీసర్లు షేకింగ్లు చేస్తంటే ఈ హోంగార్డు చూడు కింద కూర్చొని వేరే కాయాలకు పోయిండు. కాదబ్బా, ఖాళీ హోంగార్డే గిన్ని కోట్ల రూపాయలు కమాయిస్తే ఇక కానిస్టేబుల్ ఎంత కమాయించవచ్చు? ఎస్ఐలు ఎన్ని కోట్లు ఎన్కేసుకోవచ్చు? సిఐలు, ఎస్పీలు, డిఎస్పీలు వామ్మో తలుసుకుంటేనే చక్కెర వచ్చినట్టు అవుతుంది నాకు. ఇగో గిట్లున్నదల్లా హోంగార్డు పర్ఫార్మెన్స్. ఇప్పుడు మీకు ఉత్తమ జంటను చూయిస్తా. ఉత్తమ జంట అంటే లొల్లులు జోడా లేకుండా, ఒకరు అడుగు జాడల్లా ఇంకొకరు నడుచుకుంటా, ఒకరి మాట ఇంకొకరు తీయకుండా ఏ పని చేసినా కలిసిమెలిసి చేసేటోళ్ళే కదా. అగో గసంటి జంటని ఏం చేసిందో చూడాలి మీరు. ఇగో వీళ్ళే ఉత్తమ అంటే ఉత్తమ దంపతులు. ఏ పని చేసినా కలిసిమెలిసి చేస్తారు. కలిసిమెలిసి బంగారం దుఃఖంలోకి వచ్చిరు, కలిసిమెలిసి దుఃఖమాయంతో బేరమాడుతారు, కలిసిమెలిసే కమ్మలు కొట్టేసిరు. అరే అవ్వంటే మంచిగా చూడాలి మీరు. మన పక్క రాష్ట్రం ఆంధ్రాలనులా నంద్యాల పట్నం ఉన్నది కదా, ఆడ బంగారం షాప్ ఉన్నది. ఆడికే వీళ్ళు పోయిరు. మొగాయననేమో కుర్చీలో కూర్చున్నాడు, ఆడ మనిషి ఏమో నిల్చున్నది కదా. ఈ నగలు చూయించు ఆ నగలు చూయించు అనుకుంటా బేరమాడిరు. పెన్మిటేమో ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఇంకో చేతితోని నగలు చూస్తారు. మా ఇంటి అవ్వకు ఏది సెట్ అవుతుంది ఏంది కదా అనుకుంటా అగో మెల్లగా షాప్ ఆయనను మత్పించిరు చూడులా. ఆయన అటు చూడంగానే చేతిలో ఉన్న కమ్మలను ఫోన్ కాడబెట్టు నెమ్మదిగా ఆ ఫోన్ను గా కమ్మలను అట్లనే జేబులేసుకున్నాడు. ఇంకా చూడవు వీళ్ళ పర్ఫార్మెన్స్లో ఎట్లున్నదో. చూసినవా ఎంత హుషారుతనం చూయించిరో వీళ్ళు. అసలు ఆలు మగల నడుమ గింతగానం అన్యోన్యం ఆప్యాయత అండర్స్టాండింగ్ ఉంటే గిట్లా మంది కొంపలు కూడా ముంచొచ్చని వీళ్ళు ఏమన్నా రుజువు చేసిరు అసలు. ఇక పాపం దుఃఖమాయనకేమో ఇవేం తెలియదా, మంచి గిరాకచ్చింది అనుకుంటా వాళ్ళు చూయించమన్న నగలన్నీ చూయించుకుంటా పోయిండు. లాస్ట్కు దుఃఖం బంద్ చేసే వాళ్ళకు సీసీటీవీ చూస్తే ఈ విషయం బయటపడ్డది. గిట్ల 32 దొంగలు. చూసిరు కదా గిరి గివాల్టి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.